देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहिता प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठ सिद्धान्तं ब्रह्म विद्योपदेशिकं श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुन संयुक्तं उद्धवं च नमो नमः। ब्रह्मानंद योगीन्द्रं रामानंद ज्ञानेश्वरः सगजानंद योगीश रामवदूत गुरुं भजामि। अंबिका शिव योगीन्द्रं येमन योग सद्गुरुं निरंजन वेंकయ్యార్య తిరువెంగళ గురుం భజే। శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః। పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః పీలుకాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః। పూర్వద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః। ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః। చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః। వేద వేద సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ ఎరుకతీతానంద ఎరుకలయ్యార్య సద్గురుభ్యో నమో నమః। బ్రహ్మ విద్య సిద్ధాంతం అచల పరిపూర్ణోపదేశిక శ్రీ శాంతానంద తిమ్మరాయప్పార్య సద్గురుభ్యో నమో నమః। అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురుం పరంపరం। జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై। పేజీ నెంబర్ ఎంతన్నా? సమర్థన్నా పేజీ నెంబరు 233. సరే వెంకటదాసు చూడు మరి పోస్ట్ పెట్టా. బ్రహ్మము ఈ రకంగా తను చేసిన సృష్టితో తాదాత్మ్యం చెందుతూ పోయి, తాను తయారు చేసినటువంటి సృష్టిలోనే తాదాత్మ్యం చెందుతూ పోయి ఆ బ్రహ్మమే జీవభావం పొందాడు కాబట్టి కనుక ఇప్పుడు తిరుగు ప్రయాణంలో స్థూల సంస్కారాలు పోగానే వెంకటదాసు బ్రహ్మం ఈ రకంగా తాను చేసిన సృష్టిలో తాదాత్మ్యం చెందుతూ పోయి ఆ బ్రహ్మమే హోస్ట్ పెట్టాను, అడ్మిన్ వచ్చిన వాళ్ళు అడ్మిన్ చూసుకుంటాను, జాయిన్ చేస్తే సరే సరే. ఆ జీవభావం పొందాడు కాబట్టి తిరుగు ప్రయాణంలో
స్థూల సంస్కారాలు పోగానే సూక్ష్మంగా శక్తి రూపంలో ఉన్న ప్రపంచంలోకి వెళ్ళాడు. మళ్ళా వెనక్కి తీసుకున్నప్పుడు స్థూల సంస్కారాలు పోగానే సూక్ష్మంగా శక్తి రూపంలో ఉన్న ప్రపంచంలోకి వెళ్ళాడు. అక్కడ ఆ సూక్ష్మ ప్రపంచాన్ని దాటాడు. ఆ సూక్ష్మ ప్రపంచంలోనే బ్రహ్మాండ సృష్టి అంతా చేశాడు కాబట్టి ఆ బ్రహ్మాండ సృష్టి చేశావు. ఆ శక్తులు నీకున్నాయి. తిరుగు ప్రయాణంలో ఆ సూక్ష్మ సంస్కారాలు మరుగున పడి స్థూల సంస్కారాలు పనిచేసినాయి. స్థూల సంస్కారాల నుండి విడుదల కాగానే మళ్ళీ సూక్ష్మ సంస్కారాలకి టైం వచ్చింది. అవి పక్వానికి వచ్చినాయి. ఇప్పుడు అనుభవానికి వచ్చినాయి. ఆ అనుభవంలోనే అష్టసిద్ధులని రకరకాలన్నీ వచ్చినాయి. సవికల్ప సమాధిలో అనేక సూక్ష్మమైనటువంటి అనుభవాలు వచ్చినాయి. సూక్ష్మ ప్రపంచం దాటిన తర్వాత మానసిక ప్రపంచంలోకి వెళ్ళావు. మానసిక ప్రపంచంలో ఉన్న చైతన్యమే ఆ బ్రహ్మ మానస. నేను చదువుకున్నాం అదంతా. ఈ విధంగా అంతా సమస్తము కూడా కారణమైనటువంటిది ఏవైతే మానసిక సంస్కారాలు సృష్టికి ఉపక్రమించేవి కాబట్టి ఆ సంస్కారాల నుంచి విడుదల కావాలి. కాకపోతే మళ్ళీ నువ్వే పునఃసృష్టికి వస్తావని, చేసిన సృష్టిలోకి నువ్వే ప్రవేశిస్తావని నిన్న విశ్లేషించుకున్నాం. కాబట్టి అంతా కూడా బైబిల్లో వాక్యం కూడా వాళ్ళు నిన్న ఉదహరించారు. ఆయన వల్ల సమస్తము కలిగినది ఏది కూడా ఆయన లేకుండా లేదు అన్నట్టు. భగవంతుడు సృష్టి చేసి ఆ సృష్టిలో తానే వ్యాపకమై సృష్టితో తాదాత్మ్యం చెంది ఆ సృష్టి రూపుడైనాడు కాబట్టి, విశ్వరూపుడైనాడు కాబట్టి నానాత్వంగా ఉన్నది, అనేక జీవులుగా ఉన్నదంతా కూడా బ్రహ్మకి అంతా కూడా ఒక బ్రహ్మే అయ్యాడు. బ్రహ్మకు ఆనందం కలిగి ఆనంద కారణంగా సంకల్పం వచ్చి 233లో కింద పేర అంటే విశ్వంలో ఉన్న కరెక్టే. ఇది పైంది ఊరికే 2 నిమిషాలు చెప్తే నిన్నటి వరకు అది అయిందని మళ్ళా కొనసాగుతుందని చెప్తాను. అయిపోయింది. అట్లా నానాత్వంగా అయినాడు. ఇక్కడ కూడా అంతే. బ్రహ్మకు ఆనందం కలిగిన ఆనందం కారణంగా సంకల్పం వచ్చి సంకల్పం కారణంగా ఊహ వచ్చి ఆ ఊహ కారణంగా సృష్టి జరిగింది. కాబట్టి మానసిక ప్రపంచంలో ఇప్పుడు చెప్పేదంతా కూడా మానసిక ప్రపంచంలో ఉంది అని నిన్న అక్కడికి చెప్పుకున్నాం. ఇక సంకల్పము, ఊహ, భావన, సృష్టి చేసే విధానము, ఒక ప్రణాళిక, ప్లాన్ అంతా కూడా అదంతా కూడా నిన్ననే చెప్పినట్టున్నాము. ఇది కూడా నిన్ననే చెప్పాము. ఇది కూడా 233లో ఆఖరిలే. ఆఖరి. కాబట్టి ఈ విధంగా వెనక్కి పోయేటప్పుడు మళ్ళీ స్థూలం నుంచి సూక్ష్మంలోకి, సూక్ష్మంలో నుంచి ఏ ఊహా సంకల్పం అయితే దీనికి కారణమైందో దానికంటే ముందున్న స్థితిలోకి విరమించుకుంటూ వెళ్ళాము. ఈ వ్యావర్తనము అంటే ఆ వ్యావర్తనం అనేది ఇంతకుముందు దాకా వచ్చింది. ఏదైతే వ్యాప్తం చెందిందో అది మళ్ళీ ముడుచుకుంటూ వెనక్కి పోవడము అని. అంటే విశ్వంలో మన విశ్వాస నిశ్వాసాలు ఎలా ఉన్నాయో నిశ్వాస రూపంలో ప్రపంచం విస్తరించింది. ఉచ్ఛ్వాసం అంటే లోపలికి పీల్చుకోవడం, నిశ్వాసం అంటే బయటకు వదలడం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిశ్వాస రూపంలో ప్రపంచం అంతా విస్తరించింది. ఉచ్ఛ్వాస రూపంలో ప్రపంచం బిందు రూపం అయింది. ఉచ్ఛ్వాసంలో గాలి లోపలికి పీలుస్తున్నామంటే ప్రపంచం లేకుండా పోయి నీలో అవ్యక్తం అవుతోంది. మళ్ళీ నిశ్వాస రూపంలో గాలికి బయటకు వదులుతున్నాము అంటే నీలోంచి ప్రపంచం వ్యక్తమై వికాసమై మళ్ళీ విస్తృతం అవుతోంది. కనుక బ్రహ్మకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. గాలి పీల్చుకోవడం, గాలి వదలడం అనే దాంట్లో ఒకటేమో విరమించుకుని నీ లోపలికి పీల్చుకున్నప్పుడేమో నీ అవ్యక్త రూపం లేకపోతుంది, బయటకు వదిలినప్పుడేమో విస్తరించబడుతోంది. కనుక బ్రహ్మకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. నిశ్వాసం ద్వారా సృష్టి వికసితమవుతోంది.
బ్రహ్మ నిశ్వాసం ద్వారానే సృష్టి వికసితమవుతోంది. ఉచ్ఛ్వాసం ద్వారా బ్రహ్మ విశ్వాన్ని లోపలికి తీసుకుంటూ ఉన్నాడు. ఈ వికాసంగా విస్తృతంగా ఉన్నటువంటి విశ్వాన్ని క్రమంగా లోపలికి తీసుకోవడం ద్వారా అది కృషించుకుంటూ పోయి చివరికి బిందు రూపం అయింది. ఏ బిందు రూపంలోంచి మొదట వచ్చిందో వ్యక్తమై అంతకుముందు అవ్యక్తంగా ఉండి ఆ స్థితిలోకి మళ్ళీ పోయింది, అనగా ప్రళయం అయింది. మానవ దేహంలో సాధన కూడా ఈ వికాస వ్యావర్తనాలే చేశాము. స్థూల సంస్కారాల నుంచి విడుదలైన వాడు సూక్ష్మ ప్రపంచంలో ప్రవేశించేసరికి చైతన్యం ముక్కులించుకుంది. స్థూల సంస్కారాలన్నీ అనుభవాలన్నీ జరిగినాయి. స్థూల సంస్కారాలు శరీరం ద్వారా ఏర్పాటైనటువంటి శరీరం ద్వారా నువ్వు అనుభవించినటువంటి వాసనారూపమైనటువంటివన్నీ ప్రపంచంతో తాదాత్మ్యం చెందినవి, చూసినవి, ఆ చూసిన వాటిని అనుభవించిన అన్ని అనుభవాలు అయినాయి, ఆగినాయి. అక్కడ చైతన్యం ముక్కిలించుకున్నప్పుడు ఆగినాయి. స్థూల రూప ప్రపంచం అంతా కూడా పోయింది. ఇంకా స్థూల రూప ప్రపంచం ఎంత మేరకు ఉందో అంత మేరకు విరమించుకున్నావు, అంత మేరకు నువ్వు ముడుచుకున్నావు. ఇక సూక్ష్మ సంస్కారాల అనుభవాలు వచ్చినాయి. సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ ప్రపంచ అనుభవాలు సూక్ష్మ సంస్కారాల ద్వారా పొందేవు. ఆ సూక్ష్మ సంస్కారాల ద్వారా సూక్ష్మ ప్రపంచ అనుభవం పొందింది కూడా ఇది కాదు. అంటే ఆ స్థూల ప్రపంచంలో స్థూల అనుభవాలు పొందినప్పటికీ వాటన్నిటినీ గుర్తులుగా పెట్టుకొని వాటన్నిటినీ తనలో ఇముడ్చుకొని మళ్ళీ భావిస్తున్నది ఏంది? మళ్ళా సూక్ష్మ సంస్కారాలు అనేటివి వాటి అనుభవాలను తాను భావించడం వల్ల ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి వాటికి వచ్చినాయి. ఆ సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ ప్రపంచ అనుభవాలు సూక్ష్మ సంస్కారాల ద్వారా పొందావు కాబట్టి ఆ సంస్కారాల ద్వారా ప్రపంచ అనుభవం పొందింది కాబట్టి అది కూడా ఇది కాదు ఇది కాదు అనేటువంటి దాంట్లో ఇది కూడా భ్రాంతే. ఈ సూక్ష్మ సంస్కారాలుగా స్థూలం వదిలిపెట్టినప్పటికీ ఆ స్థూలం ద్వారా వచ్చిన వాటిని భావించి మళ్ళా గుర్తులుగా పెట్టుకుంటున్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో పొందినవి కూడా ఆ అనుభవాలు కూడా కాదు, ఇది కాదు ఇది కాదు అనేటువంటి దాంట్లో ఇది కూడా భ్రాంతేను. అట్లా గుర్తుపెట్టుకొని సూక్ష్మ స్థితిలో ఉన్నప్పటి ఉండేది కూడా భ్రాంతే. ఇది కూడా మిథ్య అనేటువంటిది తెలిసినటువంటి వివేక జ్ఞానంతో ఆ సూక్ష్మ ప్రపంచంలో వచ్చిన అష్టసిద్ధులని శక్తులని ఈ మిథ్యాభూత ప్రపంచంలో వినియోగించరు. ఈ సూక్ష్మ ప్రపంచంలో ఏవైతే మానసికంగా తాను సిద్ధింపజేసుకున్నటువంటి సిద్ధులుగా భావించబడేటివి కూడా ఈ ప్రపంచంలో ఈ మిథ్యాభూతంగా ఉన్నటువంటి ప్రపంచంలో వినియోగించరు. ఎందుకంటే ప్రపంచం నిజమైతే నువ్వు వినియోగించవచ్చు. ప్రపంచం కల్లా అని ప్రపంచం విచారణ చేత వేదాంతం చేత ఎవరైతే ఇది కేవలం తోచబడింది నిజానికి లేకపోయినప్పటికీ మాయ కల్పించినటువంటి భ్రాంతి వల్ల అని అనేవాడికి ఈ సిద్ధులన్నీ ప్రదర్శించాల్సిన పని లేదు. ఇదే అబద్ధమైనప్పుడు దీంట్లో జరుగుతున్నటువంటి మిథ్యాభూత ప్రపంచం అనేదే లేనప్పుడు దీంట్లో ఏదైనా సిద్ధులు ఉపయోగిస్తే అది శాశ్వతం అయితే కదా. నువ్వు చేసినటువంటి సిద్ధుల యొక్క ఫలితము శాశ్వతంగా ఉండడానికి. అదే అబద్ధం అంటే మళ్ళీ ఆ అబద్ధంలో ఈ సిద్ధులు అనేటువంటి ప్రయోగించేది కూడా ఒక తాత్కాలికంగా భ్రమింపజేయడమే కదా, అంతే తప్ప నిజానికి అది ఉండదు కదా. అట్లా అయ్యేటట్టయితే మానవుడు శ్రమించే పనిలే, సిద్ధుల వల్ల అన్నిటినీ ఏర్పాటు చేసినవాడు. కాబట్టి ప్రపంచం మీద రాగము, ప్రపంచం మీద అనురాగము, ప్రపంచం మీద ఆసక్తి, ప్రపంచం నిజమనే భావన ఉంటే ఆ శక్తులను వినియోగిస్తావు. ఆ సిద్ధులు ఏవైతే నువ్వు మానసికంగా పొంది సాధించావో ఆ సిద్ధులు అవన్నీ కూడా ఇవన్నీ నిజమైనప్పుడే సరిపోతుంది. కానీ ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాగము, ప్రపంచం మీద అనురాగము, ఆసక్తి, నిజమనే భావన ఉంటే గనక అప్పుడు వినియోగిస్తావు. ఈ ఉన్న శక్తులని జగత్ మిథ్య అన్న తర్వాత
జగత్తు మిథ్య అని తర్వాత ఈ శక్తులన్నీ నిజానికి లేనే లేవు. జగత్తే లేనప్పుడు. ప్రపంచం లేదు గనుక లేని ప్రపంచంలో లేని జీవుల కోసము నువ్వు ఒక్కరలేని సహాయాన్ని చేయాల్సిన పని లేదు. ప్రపంచం లేదనుకున్న తర్వాత ఆ లేని ప్రపంచంలో ఈ జీవులు కూడా లేవు గదా! ఈ లేని జీవులు ఉన్నామని భ్రమిస్తున్నాయి. భ్రాంతి చేత. ఆ లేని జీవుల కోసము నువ్వు అక్కరలేని సహాయాన్ని చేయాల్సిన పని లేదు. ఆ సిద్ధుల ద్వారా, ఇంకో దాని ద్వారా ఆ అక్కరలేని సహాయాన్ని చేయాల్సిన పని లేదు. దానికి నీ శక్తులు వినియోగించక్కర కూడా లేదు. ఆ రకంగా శక్తుల్ని గనక వినియోగించకపోతే సూక్ష్మ ప్రపంచాన్ని దాటి మానసిక ప్రపంచానికెళ్తావు. ఎప్పుడైతే ఈ శక్తులున్నాయి, ఈ పనులున్నాయి, దీనిని నేను చేయగలను, ఏ ఏది ఏదైతే సిద్ధి పొంది ఉన్నానో దానివల్ల నేను ఇది చేయగలను అనేది లేదు. చేయాల్సిన పని లేదు. లేని మిథ్యే, లేని జగత్తే మిథ్య అన్న తర్వాత ప్రపంచము లేదన్న తర్వాత లేని ప్రపంచంలో లేని జీవుల కోసం వినియోగించాల్సిన పని లేదు. దానికి నీ శక్తులు వినియోగించక్కర్లేదు. ఆ రకంగా శక్తులను గనక వినియోగించకపోతే సూక్ష్మ ప్రపంచాన్ని దాటి, ఆ సూక్ష్మ ప్రపంచాన్ని కూడా దాటి ఇక మానసిక ప్రపంచానికెళ్ళావు. ఇక మానసిక ప్రపంచంలో సూక్ష్మ ప్రపంచంలో ఉన్న అనుభవాలన్నీ ఆగిపోయినందువల్ల సూక్ష్మ ప్రపంచం ముందుగా స్థూలం పోయినది, స్థూలం లేదు. సూక్ష్మ ప్రపంచంలో అనుభవాలు కూడా తొలగించుకుంటే లోపలేవైతే గుర్తెరుగుతోందో స్థూలంలో పొందినటువంటి అనుభవాలే మళ్ళీ సూక్ష్మంలో ఉన్నటువంటి అనుభవాలుగా ఉన్నటువంటివి ఆగిపోవడంతో ఇంకొంచెం ఇంకా వ్యావర్తమయ్యావు. ఇంకొంచెం ముకులించుకున్నావు. ఇంకా కొంచెం విరమించుకున్నావు. విరమణ అంటారు. ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్క దాని నుంచి విరమణ చెందుతున్నావు. ఆ విరమించుకున్నావు కాబట్టి వ్యాపకత్వాన్ని, మానసిక సంస్కారాలు కూడా పోయిన తర్వాత నిర్వికల్ప బ్రహ్మ అయినప్పుడు చైతన్యం యొక్క వ్యావర్తనం పూర్తయింది. ఈ విరమించుకుంటూ ఎక్కడి దాకా విరమించుకుంటావు అంటే మానసిక సంస్కారాలు కూడా పోయిన తర్వాత నిర్వికల్ప బ్రహ్మ అయినప్పుడు, ఏ సంకల్పము లేనటువంటి నిర్వికల్ప బ్రహ్మం అయినప్పుడు నువ్వు చైతన్యం యొక్క వ్యావర్తనం కూడా పూర్తి అయిపోయింది ఇంక. చైతన్యం వ్యావర్తనం కూడా పూర్తి అయ్యి అశరీరుడుగా ఉన్న భావనలోకి వచ్చిన తర్వాత, తాను లేననే భావనలోకి వచ్చిన తర్వాత ఇక మనస్సు పరంగా ఏమవుతుంది? మనసు అనే వ్యవహరించే చైతన్యం ఉంది గదా! వ్యవహరించే చైతన్యం కూడా ముడుచుకుపోయింది ఇంక. వ్యవహరిస్తున్నటువంటి చైతన్యం కూడా కేవలం భ్రాంతే. స్థూలంగాను, సూక్ష్మంగాను ఇంతకాలం నేను చేశాను అనేది కూడా భ్రాంతే. అవి విరమించబడిన తర్వాత మళ్ళీ ఏమవుతోంది? అన్నీ ఆ బ్రహ్మ అయినప్పుడు, ఆ విధంగా నిర్వికల్ప బ్రహ్మ అయినప్పుడు ముకులించుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ బిందువైపోయావు. మళ్ళీ బిందు స్థితిలోకి, అంటే ఏదైతే వ్యక్తం కాకుండా ఉండి అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి బిందువు రూపంలో ఉన్నటువంటి స్థితిలోకి మళ్ళీ పోయావు. ఈ బిందువు తిరిగి మళ్ళీ విస్తృతం కాకుండా ఆ బిందువు లేనిదైపోవాలి. ఇంకా అవ్యక్తంలో ఉన్నటువంటి బిందువు స్థితిలోకి పోయిన తర్వాత మళ్ళీ అది విస్తృతం కాకుండా అది లేనిదైపోవాలి. అది లక్ష్యం. ఆ బిందువు లేనిదైపోవాలి. ఆ బిందునాదం కూడా లేకుండా పోవాలి. ఆ బిందువు వల్ల వచ్చిన నాదం కూడా లేకుండా పోవాలి. ఈ బిందువే ఘనరూప అఖండ ఎరుక. ఈ బిందువు అనేదే ఘనరూపంలో ఉండే అఖండ ఎరుక. అఖండ ఎరుకగా మొదట కలిగినటువంటి జీవుడు ఉత్పత్తి కాకముందు, సృష్టి ఉత్పత్తి కాకముందు ఏదైతే కేవల సంకల్ప రూపంలో కలిగిందో అవ్యక్తంగా ఉన్న ప్రణవంలోంచి ఓ అనే ఆకారము, దానికి బిందువు కూడి ఓం అనే శబ్దము ఏదైతే కలిగిందో, మొదట నాదంగా కలిగిందో, దాంట్లో నుంచి అన్ని మహత్వం, అలంకారం అనేటివి వచ్చినాయో అవన్నీ విరమణ దశలోకి పోతే ఆ అఖండ ఎరుగ్గా ఉన్నటువంటి ఘనరూప అఖండ ఎరుగ్గా ఉంది. అది ఇంకా వ్యాప్తం చెందినటువంటి
ఘనరూప అఖండ ఎరుక మొదట కలిగినటువంటి ప్రథమ సంకల్పము అదే. ఆ ప్రథమ సంకల్పంగా ఉన్న అఖండ ఎరుక గనక విస్తరించి ఉండకపోతే ఈ స్థూల సూక్ష్మ ప్రపంచాలు అనేటివి లేవు. జీవులు కూడా దాంట్లో ఉత్పత్తి అయ్యాయి కాబట్టి ఆ స్థితిలో నుంచి ఆ బిందువే అఖండ ఘనరూప ఎరుకగా ఉంది. ఘనరూప అఖండ ఎరుక. ఈ వ్యాపకమే ద్రవరూప వ్యాపక రూప ఖండ ఎరుకలు. ఇది ఎప్పుడైతే ఘనరూపంగా ఉండేది ద్రవించి మళ్ళీ ద్రవరూపకంగా వ్యాపక రూపంగా మారిందో అప్పుడు ఖండ ఎరుకలన్నీ వచ్చినాయి. ప్రపంచం మొదట వచ్చింది, దాంట్లో జీవులు వచ్చినాయి. ఆ జీవులన్నీ ఖండ ఎరుకలుగా అనేకత్వంగా నానాత్వంగా వచ్చినాయి. మొదట్లో ఈ ఖండ ఎరుకలు 3 గుణాలను బట్టి 3 ఖండాలుగా చెప్పాం. ఆ మొదట్లో 3 గుణాలను బట్టి 3 రకాలుగా ఆ విధంగా చెప్పాం. తరువాత అనేక సంస్కారాలు, గుణములు యొక్క అనేక విభాగాలతోటి, అనేక స్వభావాలతోటి, అనేక జీవులు అనేక తెలివితేటలతో, అనేక ఉపాధులతో, ప్రతి జీవి ఆయా ఉపాధిగతమైనటువంటి అనుభవంతో కొన్ని లక్షలు కొన్ని కోట్ల రకాలుగా ఈ వ్యవహారం జరుగుతోంది. 3 గుణాలతోనే తాదాత్మ్యం చెందినప్పటికీ 3 రకాలైనటువంటి స్వభావాలే మొదట చెప్పినప్పటికీ ఆ 3 రకాలైనటువంటివి అనేక జీవులుగా ఆ 3 గుణాలతో కూడి వచ్చినటువంటివి అనేక జీవులు, అనేక తెలివితేటలు, అనేక ఉపాధులు, అనేక శరీరాలు. ప్రతి జీవి మళ్ళా ఆయా ఉపాధిగతమైనటువంటి ఆ ప్రతి జీవి ఏం చేస్తున్నాడు? ఏ ఉపాధి అయితే పొందిందో, చీమ ఉపాధి పొందిండేది చీమ సంస్కారంతో, బల్లి ఉపాధి పొందిండేది బల్లి సంస్కారంతో, ఇంకా జీవులు ఇతరత్రా పొందినటువంటివి ఆయా జీవులు పొందినటువంటి ఆ ఉపాధి యొక్క లక్షణాలను బట్టి, ఆ ఉపాధి యొక్క సంస్కారాలతో అవి ఉపాధిగతమైనటువంటి అనుభవాలు, దాని శరీరంతో వచ్చింటాయి కదా, ఆ అనుభవాలతో కొన్ని లక్షలు, కొన్ని కోట్ల రకాలుగా ఈ వ్యవహారం అంతా జరుగుతూనే ఉంది. వాటికి ఏమిటంటే ఆయా శరీరాలతో పొందినటువంటి ఉపాధులు ధరించినటువంటి దాంతో వచ్చినటువంటి అనుభవాలు, వాటితో ఆ అనుభవాలతో అది వ్యవహారాలు చేస్తున్నాయి. కోట్ల రకాలుగా అనుభవాలు కూడా వస్తున్నాయి. కోట్ల రకాలుగా మళ్ళీ సంస్కారాలన్నీ పోగుబడుతున్నాయి అక్కడ వేరువేరుగా. అంతకుముందు అఖండ ఎరుక రూపం కాటి నుంచి వచ్చినది అఖండ రూప ఎరుకగా సృష్టికి సంకల్పం చేసినప్పుడు ఒక్కటిగా ఉంది, ఘన రూపంలో ఉంది. ద్రవించి వ్యాప్తం చెందిన తర్వాత అనేక ఉపాధులు వచ్చి ఆ ఉపాధులలో ఖండరూప ఎరుకలుగా మారి ఆ ఖండరూప ఎరుకల్లో ఆయా శరీరగతమైనటువంటి అనుభవాల్ని సంస్కారాలుగా పోగుబడినాయి. కోట్ల రకాలుగా ప్రతి ఒక్క జీవికి ఆ సంస్కారానికి సంబంధించిన పరిణామము, పునర్జన్మలు జరుగుతున్నాయి. ఇంకా కోట్ల రకాలుగా ఉన్నటువంటి ఈ జీవులన్నిటికీ కూడా ఆ జీవి సంస్కారానికి సంబంధించినటువంటి పరిణామం జరుగుతుంది. మళ్ళీ ఆ సంస్కారాల వల్ల పునర్జన్మలు జరుగుతున్నాయి. ఇన్ని రకాలుగా ఉండడమే వికాసం. ఈ వికాసం అనేది ఏమిటి? ఈ ప్రపంచ వికాసం అనేది ఇన్ని రకాలుగా అనేక రకాలుగా ఉండడమే వికాసం. మొట్టమొదట 3 గుణాలతో 3 పద్ధతులే వచ్చినాయి. మొట్టమొదట 3 గుణాలతో వచ్చిన 3 పద్ధతులు వచ్చినాయి సమిష్టిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఒక్కొక్క గుణం 3 భాగాలై ఉత్తమ గతి, మధ్యమ గతి, అధమ గతి అని 3 గతుల్ని మళ్ళా 3 3 9 రకాలైంది సృష్టి. ఈ 9 రకాలు కొన్ని లక్షల రకాలైంది. మళ్ళీ ఉపాధులకు సంబంధించి ఇంకా ఎక్కువే అయినాయి. ఉపాధులకు సంబంధించి తీసుకుంటే ఇంకా కోట్లయినాయి. అట్లా గుణాలతో సంబంధించి మరిన్ని పెరిగినాయి. మళ్ళీ వాటి గుణాలతో సంబంధించి మరిన్ని పెరిగినాయి. ఈ సంస్కారాలు పోగు చేసుకున్న తర్వాత పాత సంస్కార వాసన చేత కొత్త అనుభవాలు వచ్చేసరికి అనేకంగా విభిన్నాలుగా అనుభవాలు వస్తున్నాయి. ఇంకా కొత్త వికాసం చెందే కొద్దీ కొత్త అనుభవాలు వేరేటివన్నీ వచ్చే కొద్దీ పాత అనుభవాలు కొన్ని సమసిపోగా కొత్త అనుభవాలన్నీ మళ్ళీ కోట్లుగా ఆయా శరీర ఉపాధులను ధరించి వాటి యొక్క సంస్కారాలను బట్టి పనిచేసిన
వాటి యొక్క అనుభవాలను బట్టి వస్తున్నాయి. ఈ పాత సంస్కారాల వాసన చేత కొత్త అనుభవాలు వచ్చేసరికి మళ్ళా అనేకంగా విభిన్నాలుగా అనుభవాలు వస్తున్నాయి. ఇదంతా కూడా బ్రహ్మ యొక్క చైతన్యం యొక్క వ్యాపకత్వంలో ఇదంతా కూడా సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మ యొక్క చైతన్యం యొక్క వ్యాపకత్వంలో ఏ చైతన్యం వ్యాపకత్వం చెందింది? బ్రహ్మలో ఉన్నటువంటి చైతన్యమే వ్యాపకత్వం చెందింది. వ్యాపకత్వంతో సృష్టి పరిణామంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్కారాలు, పునర్జన్మలలో ఉన్న సంస్కారాలను కూడా ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ చైతన్యం యొక్క వ్యాపకత్వంతోనే కింద ఉన్నటువంటి జీవులుగా ఉన్నటువంటి వాటికి అవే ప్రతిఫలించినాయి, ప్రతిబింబంగా అయినాయి. ఇదంతా కూడా బ్రహ్మ యొక్క చైతన్యం యొక్క వ్యాపకత్వంలో సృష్టి పరిణామంలోని సంస్కారాలు, పునర్జన్మలలో ఉన్న సంస్కారాలు అవి. ఈ సృష్టి పరిణామంలో మళ్ళీ పునర్జన్మల్లో ఉన్నటువంటి సంస్కారాలు అవి. ఈ 3 గుణాలతో కూడినటువంటి సృష్టి యొక్క వికాసంలో ఈ 3 గుణాలతో కూడినటువంటి సృష్టి దాని వికాసంలో ఏర్పడినవే ఇవన్నీ. అన్నీ కూడా నానా రకాలుగా అనేక భేదాలుగా ఉన్నదంతా కూడా విస్తృతమైంది. అన్నీ కూడా నానా రకాలతో ఉన్నాయి కాబట్టి నానా రకాలుగాను అనేక భేదాలుగా భేదం ఉంది. ఒక ప్రతిదానికి భేదం ఉంది కాబట్టి అనేక భేదాలుగా ఉన్నదంతా కూడా విస్తృతమైతా ఉంది అయింది. ఈ విస్తృతమైనది ఒక క్రమ పద్ధతిలో ఈ విస్తృతమైనది ఒక క్రమ పద్ధతిలో ఒక నియమానుసారంగా పోతోంది. ఆ విస్తృతమైనది కూడా క్రమ పద్ధతిలో ఆయా జీవుల సంస్కారాలను బట్టి పోతూ ఉంది. పెరగటం ఎలాగా నియమంగా ఉందో ఆ పెరగడం అనేది ఏ పద్ధతిలో పెరుగుతూ వచ్చిందో నియమం ప్రకారం నియమబద్ధంగా పెరుగుతూ వచ్చిందో ఆ నియమంగా ఉండడం పద్ధతి నియమానుసారంగా ఏ విధంగా క్రమ పద్ధతిలో వచ్చిందో పోతోంది. ఆ పెరగటం ఎలాగా నియమంగా ఉందో ముకుళించుకోవడం కూడా నియమంగానే ఉంది. ఆ పెరగడం ఏ విధంగా పెరుగుతూ వ్యాప్తి చెందుతూ వచ్చిందో మళ్ళా విరమించుకోవడం కూడా అదే విధంగా నియమం ప్రకారంగానే ఉంది. ఈ నియమం ఎక్కడిది? ఈ పెరగడము మళ్ళా విరమించుకోవడం అనే నియమం ఎక్కడిది? మాయలో కళ, కాలం, నియతి ఉన్నాయి. మాయ సృష్టించినటువంటి దాంట్లోనే ఓ కళ ఉంది, కాలము ఉంది, నియమము ఉంది. ఈ 3 నియతి అంటే నియమం. ఈ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 రకాలు మాయ ద్వారానే ఉన్నాయి కాబట్టి ఆ ఉండడం అనే వ్యాప్తం చెందడం అనేది కళ, కాలం, నియతి 3. ఈ 3 దీంట్లోనే ఉన్నాయి కాబట్టి అక్కడిది మాయలో విద్యా రాగం ఉంది గనుక ఏ రకంగా క్రమ వికాసం అవ్వాలి అనేటువంటి జ్ఞానమే విద్య. మాయలో విద్య అనే రాగం ఉంది. విద్య అంటే జ్ఞానం. ఆ జ్ఞానమే ఉంది కాబట్టి ఆ జ్ఞానం ఏ రకంగా తను క్రమ వికాసం అవ్వాలి అనేటువంటి జ్ఞానమే ఆ విద్య. ఆ విద్యగా ఉన్నది. ఇచ్ఛాశక్తి ఏదైతే ఇచ్ఛాశక్తి కలిగిందో ఇచ్ఛాశక్తి వల్ల రాగం ఏర్పడింది. ఫలానా దానికి కావాలి ఇచ్ఛాశక్తి అనేది అదే కోరికను పుట్టించున్నటువంటి శక్తి. దాని ప్రేరణ వల్ల ఆ ప్రేరణతోనే విద్య అనేటువంటి రాగం ఉంది కాబట్టి ఏ రకంగా క్రమ వికాసం అవ్వాలనేటువంటి జ్ఞానం కూడా విద్యే. ఇచ్ఛాశక్తియే రాగం. దాంట్లో ఏర్పడినటువంటి విద్యా రాగం అనేది ఈ ఇచ్ఛాశక్తే. ఇట్లా చెయ్యాలని ఇచ్చ కలగకపోతే ఇట్లా చేయాలి అనే ఇచ్చగిన కలగకపోతే ఇదంతా కూడా లేదుగా. ఇదంతా కలగనే కలగదు కదా. కలగడానికి ఇచ్చే కలగడం వల్లే ఇదంతా కలుగుతుంది కదా. పరిణామ దశలో ఒకసారి ధరించిన ఉపాధి పరిణామ దశలో ఏం జరిగింది? అన్ని కోట్ల సంవత్సరాల పరిణామంలో ప్రపంచ పరిణామంలో ఇన్ని రకాలు ఒకసారి ధరించినటువంటి ఉపాధి మళ్ళీ ధరించకుండా జరిగిపోయింది. ఇన్ని రకాల జీవులు ఉన్నందువల్ల ఇన్ని రకాల ఉపాధుల్లోనూ ఒక్కొక్క ఉపాధిని ఆ ఉపాధిలో ఉన్నటువంటి సంస్కారాలని కొన్ని విరమింపబడితే మళ్ళీ జనంలో ఇంకో ఉపాధి ధరించినప్పుడు దీనికి సంబంధించిన సంస్కారాలు విరమించబడి దాని సంస్కారాలు వస్తున్నాయి.
అట్లా వికాసం చెందే కొద్దీ మానవ వికాసం అయ్యేదాకా ఓ చీమ కాటు నుంచి మొదలుపెట్టి ఓ సూక్ష్మజీవి, ఇంకా చీమ కంటే చిన్నది కనపడంది వైరస్ అనేది, అది కూడా జీవే కదా. వాటి నుంచి అనేక రకాలైనటువంటివి మొదలుపెట్టి పరిణామం చెందే కొద్దీ మానవ వికాసం దాకా అది వచ్చేసరికి ఆ మానవ వికాసంలో ఏమైనాయి, ఈ గతంలో ఉన్నటువంటి ఆయా ఉపాధుల సంస్కారాలు కొన్ని తొలగిపోతూ కొత్త వాటిలో పరిణామం చెందుతూ వచ్చినాయి. అట్లా పరిణామ దశలో ఆ ధరించినటువంటిది మళ్ళీ ధరించకుండా పోయి మానవ ఉపాధి వచ్చేసరికి తిరిగి తిరిగి మళ్ళీ మానవ ఉపాధినే ధరిస్తున్నాం. మానవ ఉపాధి దాకా వచ్చేసరికి ఇక మళ్ళీ మానవుని నుంచి వెనక్కి ఆ సంస్కారాలు ఆ జన్మలు లేకపోకుండా ఉత్తముడో దుర్మార్గుడో ఏ విధంగా వాని యొక్క మానసిక స్థితి ఉన్నప్పటికీ మానవుడు మానవుడిగా బుద్ధిని విశ్లేషించేటువంటి నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి ఇతర జీవులలో లేనటువంటి ఓ ప్రత్యేక లక్షణంతో మానవుడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి మానవ ఉపాధినే ధరిస్తున్నాడు. దాంతో వాడు చేసినటువంటి పాపకర్మలు, మంచి కర్మలు, సత్కర్మ, దుష్కర్మ అనేటివి ఉన్నాయి. వ్యవహరించినటువంటి తీవ్రమైనటువంటి ప్రవర్తనను బట్టి మళ్ళీ జన్మలో ఆ ప్రవర్తన దానికి అనుగుణమైనటువంటి ఆ హీనమైనదో ఏదో హీనమైన ప్రవర్తన ఉంటే హీనుడుగా, మళ్ళీ దుఃఖాలతో, మళ్ళీ కష్టాలతో, మళ్ళీ నానా రకాలుగా చేయడానికి కారణమైనటువంటి వీడు పోగు చేసుకున్నటువంటి కర్మల వల్ల మళ్ళీ ఆ ఉపాధి ధరించినప్పటికీ మళ్ళా ఆ వాడు చేసే పనులను బట్టి చేస్తున్నాడు తప్ప మళ్ళీ ఇంకో రకమైనటువంటి వెనక పశుపక్షాదుల దానిలోకి పోలే. అట్లా మానవ ఉపాధిలో పశుపక్షాదుల సంస్కారాల నుంచి క్రమంగా విడుదలవుతున్నాడు. మానవ ఉపాధి వచ్చేసరికి అంతకుముందు జన్మలలో పశుపక్షాదులుగా ఉన్నప్పటికీ ఆ సంస్కారాల నుంచి విడుదలయ్యి మానవ సంస్కారాలన్నీ క్రమంగా విడుదలయ్యాడు. అవి మానవునికి ఉన్నటువంటి ఈ లక్షణాలు వచ్చినాయి. అయితే కార్యరూపంలో విడుదలవుతున్నాం, కార్యరూపంలో విడుదల అనేది అవుతున్నాం. వైరాగ్య రూపంలో విడుదలవుతున్నాం, కార్యరూపంలో విడుదలవుతున్నాం. అది ఏదైతే నువ్వు పనులు చేస్తున్నావో మామూలుగా భావనలో ఉన్నటువంటివన్నీ కార్యరూపంలో చేస్తున్నావు కాబట్టి వాటిల్లో మార్పు వచ్చి కార్యరూపంలో విడుదలవుతున్నావు. వైరాగ్య రూపంలో కూడా విడుదలవుతున్నావు. వైరాగ్య రూపంలో వైరాగ్య భావన కలిగితే మళ్ళీ అంతకుముందు చేస్తున్నటువంటి కొన్ని పనుల నుంచి విడుదలవుతున్నావు. కానీ మూల కారణంలో ఉన్నవి విడుదల కావట్లేదు. ఏదైతే మూల కారణం ఉన్నదో ఆ మూల కారణంలో ఉన్నవి విడుదల కావట్లే. మూల కారణంలో ఉన్నవి ఎప్పుడు విడుదలవుతాయి మరి? ఆ మూల కారణంలో ఎక్కడి నుంచి అయితే ఈ చైతన్యం ఏర్పడిందో వాటి నుంచి వచ్చినటువంటి అనేక ఉపాధులు, అనేకమైనటువంటివి వస్తూ వచ్చినాయి. పరిణామ దశలో ఈ రకంగా వచ్చింది కాబట్టి ఈ పరిణామ దశ ఏర్పడడానికి మూల కారణమైనది ఏది? ఆ మూల కారణంలో ఉన్నవి ఎప్పుడు విడుదలవుతాయి? ఈ సూక్ష్మ ప్రపంచము మానసిక ప్రపంచం దాటినప్పుడు, ఈ సూక్ష్మ ప్రపంచం మానసిక ప్రపంచం కూడా దాటినప్పుడు, ఇక భావించేదే లేనప్పుడు, ఇక సంకల్పానికి ఆస్కారమే లేనటువంటి స్థితిలోకి పోయినప్పుడు విడుదలవుతాయి. అప్పుడు భావించేకి, వికారం చెందేకి కూడా లేదు. ఎందుకంటే వాటి మూలాలు శక్తి రూపంలోను, సంకల్పం రూపంలోను సూక్ష్మ మానసిక ప్రపంచాల్లో ఉన్నాయి. ఇంకా దీనిలో మూలాలన్నీ ఏడున్నాయి? దానిని ఎప్పుడు విడిచిపెడతావు? అవి విడుదలైతే కదా మొత్తం విడుదలయ్యేకి నీకు అని అంటే ఆ సూక్ష్మ ప్రపంచం, మానసిక ప్రపంచం కూడా దాటితే అవుతాయి. ఎప్పుడైతాయి అంటే వాటి మూలాలు శక్తి రూపంలో, వాటి మూలాలు ఈ శక్తి కలగడానికి ఒక శక్తి అనేది ఉండి ఆ ఇచ్ఛాశక్తి కలిగినందువల్ల ఆ కలిగిండే ఇచ్ఛాశక్తి సంకల్ప రూపంలో వచ్చి దానికి అనుగుణంగా నువ్వు పరివర్తన చెందావు కాబట్టి, దానికి అనుగుణంగా చెందినావు కాబట్టి పరిణామం అంతా ఆ శక్తి రూపంలోను, సంకల్పం రూపంలో ఏవైతే కలగజేస్తున్నాయో వీటి పట్ల మానసిక ప్రపంచాలలో
ఉండేటువంటి పట్ల వాటిలో ఉన్నాయి. అక్కడ మూలాలు తెగ్గొడితే ఎక్కడైతే మానసికం దాంట్లో ఏర్పడుతోందో, ఈ సంకల్పం అనేది పుడుతోందో, ఈ సంకల్పం అనేది పుట్టి మానసిక ప్రపంచంగాను, ఆ శక్తి రూపంలో ఉన్నటువంటి దాంట్లో నుంచి ఇచ్చే ఏర్పడి, ఆ ఇచ్చలో నుంచినే ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ సంకల్ప రూపంలో దీనిల్ని తెగ్గొడితే, ఈ రూపంలో ఇక్కడ తెగ్గొడితే మళ్ళీ పునరావృత్తి లేదు. ఈ తెగ్గొట్టాల్సింది ఎట్లా తెగ్గొట్టాలి? ఆ రూపంలోకి పోనిచ్చి, ఈ జీవుడుగా భావన అనేది వదిలిపెట్టి ముందు జీవుడిని అనే భావన, నామరూపాత్మకమైనటువంటి ప్రపంచంతో తాదాత్మ్యం చెందడమనే భావన విడిచిపెట్టి, వీటిలో జరిగేటువంటి ఏవైతే రోజువారీ జరుగుతున్నాయో యాంత్రికంగా తన యొక్క కర్తవ్యంగా, తన యొక్క ఇది ఏమీ లేనప్పటికీ ఆ ఈ సర్వము వ్యాప్తమైనటువంటి ఒక చైతన్యం ఏదైతే ఉందో దాని యొక్క ఇచ్చు చేత, దాని యొక్క శక్తి చేత జరగబడుతున్నాయి. అక్కడ జరగబడుతోంది. ఆ జరగబడుతున్న దానిని నేను చేస్తున్నటువంటిది ఏమీ లేదు. తర్వాత నేను చేస్తున్న దానికి, నాకు కలగడానికి, సంకల్పాలు కలగడానికి కూడా మూలమైనటువంటి ఈ కల్పన జరగడానికి శక్తి రూపంలో ఉన్నటువంటి భావన రూపంలో కలగజేసి ఇచ్ఛాశక్తి ఏదైతే వచ్చిందో దానివల్లనే ఇది ఏర్పడింది కాబట్టి, అది సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మం అనే దానికి మొదట కలిగింది కాబట్టి, నేను ఆ స్థితిలోకి పోయిన తర్వాత బ్రహ్మమునకు కలిగేదే, ఆ కలగడం అనేదే, ఆ కలిగిండే దాంట్లో నుంచినే ఇవన్నీ ఉత్పత్తి అయినాయి కాబట్టి, ఆ స్థితిలోకి మళ్ళా వాటికి పోయి, మూలాల్లోకి పోయి, ఆ మూలం ఏదైతే అక్కడ సంకల్పం కలిగి దానివల్ల ఇది ఇంత ఏర్పడిందో దాన్ని తెగ్గొడితే, ఈ దాన్ని తెగ్గొట్టిన తర్వాత నువ్వు భావించేది, నువ్వు ఆలోచించేది ఇవన్నీ కూడా దాంట్లో నుంచే వచ్చాయి కాబట్టి, ఆ ఆలోచనలన్నీ ఈ ప్రపంచం వైపుకు కాకుండా, ప్రపంచం వైపుకు మళ్ళీ కింది పరిణామాలలోకి కాకుండా, పరిణామం అనేదే మొదలు కానటువంటి స్థితి, పరిణామాలే మొదలు కానటువంటి స్థితిలో ఏదైతే పరిణామాలు కరగడానికి ఇచ్చగా ఏర్పడిందో ఆడ తెగ్గొట్టుకుంటే, ఆ తెగ్గొట్టిన తర్వాత మళ్ళీ పునరావృత్తి లేదు. ఆ తెగ్గొట్టడం ఎలాగూ అనేది గురు కృప చేత గురువు చెప్పాల్సిందే. అది ఇట్లా నాయనా అని చెప్పేకి ఈడ వివరించి చెప్పడానికి కానీ, ఈ బుక్లో కదా చెప్పినట్టుగా ఇప్పటి వరకు చెప్పినదంతా ఈ పరిణామాలను, ఉపాధిగతమైనటువంటి పరిణామాలు స్థూలంగాను సూక్ష్మంగాను వచ్చినవన్నీ వివరించినటువన్నీ వివరించగలగవచ్చు కానీ, మూలంలోని ఏర్పడినటువంటి, ఆ మూలంలో ఏర్పడిన శక్తి అనేది, ఆ సంకల్పం అనేది రూపంలో ఉండే సూక్ష్మ మానసిక ప్రపంచాల్లో ఉండేదాన్ని, దాన్ని తెగ్గొట్టడానికి గురువు సహాయం కావాలి. కనుక ఆ మూలాలు ఇక్కడ తెగ్గొట్టుకోవాలి. ఆ మూలాలు తెగ్గొట్టుకోవాలంటే సూక్ష్మ ప్రపంచంలో కొన్ని మూలాలు ఉన్నాయి, మానసిక ప్రపంచంలో అసలైన మూలాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బీజాలు నిర్బీజం కావాలి. అక్కడ బీజాలు ఏవైతే ఉన్నాయో మళ్ళా మొలకెత్తడానికి మళ్ళీ అవకాశం ఉండేటువంటి బీజాలు అక్కడ ఉన్నాయి. మానసిక ప్రపంచం అనే దాంట్లో ఉన్నాయి బీజాలు. మానసిక ప్రపంచం కాకుండా స్థూల ప్రపంచమేమో దేహంతో చూస్తోంది, దేహంతో తాదాత్మ్యం చెంది, కనపడే వాటితో తాదాత్మ్యం చెంది అనుభవాలుగా పోగేసుకుంటున్నటువంటిదంతా కాకుండా, మానసిక ప్రపంచంలో ఏదైతే ఊహ చెందుతోందో, ఏ ఊహ చెందితే, ఏ రకమైన భావన చేస్తే దాంట్లోకి పోయి తాదాత్మ్యం చెందుతుందో అక్కడ అసలైనటువంటి మూలాలన్నీ ఉన్నాయి. అక్కడే పుడుతోంది. సంకల్పం అనే బీజం అక్కడే పుడుతోంది. దానివల్లనే మిగిలినవన్నీ పుడుతున్నాయి కాబట్టి, అసలైన మూలాలు అక్కడున్నాయి. అక్కడుండే బీజాలని అవి మళ్ళీ మొలకెత్తకుండా నిర్బీజం కావాలి. కనుక అక్కడి ప్రయాణం చేస్తున్నవాడు వీడు. అక్కడి వరకు అక్కడికి ప్రయాణం కోసమే ఇదంతా చేస్తున్నదంతా అక్కడికి ప్రయాణం కోసమే చేస్తున్నాను. చేస్తుండేవాడు చేస్తున్నాడు. ఇంక మనమంతా కూడా అదే చేస్తున్నాం. మోక్షం కోసం చేసే ప్రయాణమే వ్యావర్తనం. ఆ మోక్షం కోసం మూలంలో ఏదైతే కలిగిందో అది లేకుండా ఉంటే ముక్తి దొరుకుతుంది. అదే ముక్తి. మళ్ళీ ఈ జన్మరణ ప్రవాహం లేకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నామే, అదే వ్యావర్తనం.
ఈ ప్రయాణం అంతా కూడా వెనక్కి చేస్తున్నాం కాబట్టి ఈ ఆవర్తనం మూడ్చుకుంటూ పోవడం, ఒక్కటొక్కటి నుంచి ఒకటొకటి అట్లా. చంద్రమండలం సత్వగుణం, అగ్నిమండలం తమోగుణం, ఈ రెండు కలిస్తే మిశ్రమం. ఈ మిశ్రమం రజోగుణము. ఈ మిశ్రమం ఏమైంది? రజోగుణము. ఈ అహం అనేవాడు రజోగుణము. ఈ అహం ఏదైతే నేనంటోందో అది రజోగుణం. ఆ జీవుడే రజోగుణం. నేను జీవుని అనే భావన, నేననే భావనే రజోగుణం. జీవుడిలో ఉన్న అహంకారమే రజోగుణం. జీవుల్లో ఉన్నటువంటి అహంకారమే రజోగుణం. అహంకారంలో కారం అని ఎందుకు పెట్టాము? ఇక్కడ అహంకారం అనే దాంట్లో అహం అంటే నేననే భావన, అహం అంటే నేననే భావన. అహంకారము అనేది కారం అనేది ఎందుకు పెట్టాము ఇక్కడ అంటే, వ్యవహారం చేస్తే అహంకారం. నేననే పదంతో నేను అనేటువంటి భావనా స్థితిలో ఉన్నటువంటి, మానసికంగా భావనా స్థితి మాత్రమే అది నేననేది. ఆ నేనని పలుకుతున్నది ఏదైతే ఉందో అది వ్యవహారం చేస్తే, దేనివల్ల వ్యవహారం? ప్రపంచం అనే భావన లేకొచ్చి శరీరంతో వ్యవహారం చేస్తుంది అది. అంతవరకు కేవలం భావరూపంలో ఉండి, అహం అంటే నేననే రూపంలో ఉండి, మళ్ళీ అది వ్యవహారం చేస్తే ఆ వ్యవహారం చేయకపోతే కారం అనే దానికి అది కేవలం అహం అనే పదంలో ఉంది. అహంకారం అని ఎందుకు పెట్టామంటే వ్యవహారం వ్యవహారం వస్తే చేస్తే వస్తే వ్యవహారం లేకొస్తే, వ్యవహారం చేసేకొస్తే ఇంకా చేసేకొచ్చినట్లేలే. వ్యవహారం లేకొచ్చినదంటే వ్యవహారం చేస్తుంది కాబట్టి, వస్తే వ్యవహారం లేకొస్తే అహంకారం అయింది. వ్యవహారం లేకపోతే వ్యవహారం అనేది లేకపోతే అహం అనేది ఏంది? భావం. అహం భావము, అహంకారం 2 పదాలని విడదీసి చెప్తున్నాడు ఇక్కడ. వ్యవహారం చేస్తేనేమో అహంకారం, వ్యవహారం చేయకుండా భావపరంగా నేననేది లోపలుంటే అహంభావం, నేననేటువంటి భావం. అహం వ్యవహారం ఆగితే, అహం యొక్క వ్యవహారం ఆగితే అహంభావం. భావం కూడా ఆపేస్తే, ఆ అహం అనే భావం కూడా ఆపేస్తే, అహం అనే స్ఫురణ, అది గుర్తు కేవలం. అహం నేననే గుర్తు లేకుండా ఉన్నప్పుడు సమిష్టిలో ఉంది. వ్యష్టిలో నేననేది, సమిష్టిలో కూడా నేననేది కలిగింది, అదే అనేకంగా అయింది. ఆ సమిష్టిలో నేననేది మహదహంకారంగా చెప్పబడింది, ఇక్కడ వ్యష్టిలో చెప్పేతలకే అహంకారంగా వచ్చింది. భావం కూడా ఆపేస్తే, ఆ భావం కూడా ఆపేస్తే ఏముంది? అహం స్ఫురణ అనేది వచ్చింది. ఇంకా స్ఫురణ కూడా ఆపేస్తే సోహం, సోహం పోతే నాహం. ఆ స్ఫురణ కూడా ఆపేస్తే, ఆ స్ఫురణ అనేది కలుగుతుంది, ఆ స్ఫురణ కూడా ఆపేస్తే ఇంకేముంది? సోహం అంటే ఈ గాలి పీల్చుకోవడం, వదలటం అనే దాంట్లోనే లోపలికి వ్యావర్తం చెందడం, మళ్ళీ బయటికి వ్యాపకం చెందడం అనేటి 2 దాంట్లో నుంచి ఉన్నాయి. సోహం పోతే నాహం, నాహం నాహం అంటే నేను లేను. మరి ఇప్పుడు ఈ అహం ఎట్లా పుట్టింది? ఇప్పుడు అహం ఎట్లా పుట్టింది మరి? విమర్శ బిందువుని మాయ అన్నాం. విమర్శ బిందువు అనేది ఏదైతే వచ్చిందో దాన్ని మాయ అన్నాం. అదే ఆ బిందువు అనే దాంతో కల్పించుకొని, ఆ మిశ్రమ బిందువు దగ్గరికి వచ్చేసరికేమో అంతఃకరణ అన్నాం. ఇప్పుడు చూడండి, మాయా ప్రతిబింబమేమో ఈశ్వరుడు, అంతఃకరణ ప్రతిబింబమేమో జీవుడు. ఈశ్వరుడుగా ప్రతిఫలించడానికి కూడా ముందున్నటువంటి బ్రహ్మంగా ఉన్నటువంటి భావనలోంచి ఆ బ్రహ్మం యొక్క ప్రతిబింబంగా మారిన వారు ఈశ్వరుడు. సృష్టికి కారణమైన దాన్ని ఏ బ్రహ్మం అయితే మొదట సంకల్పించాడో దాంట్లో నుంచి మళ్ళా మాయతో కూడినటువంటి ప్రతిబింబంగా ఏర్పడినదేమో ఈశ్వరుడు. అంతఃకరణగా ఉన్నటువంటి ప్రతిబింబమేమో, అంతఃకరణ అనేది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా ఏర్పడినటువంటి ప్రతిబింబంగా ఉన్నదేమో జీవుడు. జీవుడేగా ఇప్పుడు అహం అంటున్నాడు.
ఈ అహం అహం అని ఎవరు అంటున్నాడు? జీవుడే అంటున్నాడు కదా, నేనని. జీవుడు అహం అనడానికి ఏమేం కలిసినాయి? జీవుడు నేను అనడానికి, ఈ అహం కలగడానికి ఏమేం కలిసినాయి అంటే, తనలో ఉన్నటువంటి బ్రహ్మ ప్రకాశము, తనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ ప్రకాశము, చంద్రమండల ప్రకాశము అంటే అంతఃకరణగా మనసుగా ఉన్నటువంటి చంద్రమండల ప్రకాశము, మాయతో ప్రతిఫలించినటువంటి రెండవ ప్రకాశం, మాయ ద్వారా లేకనే ఉన్నట్లుగా కల్పించబడినటువంటి ప్రకాశం, ప్రతిఫలించిన రెండవ ప్రకాశం, అగ్నిమండల ప్రకాశం. ఈ రెండు కలిసినటువంటి దానిలో ఒక మిశ్రమ బిందువు ఏర్పడింది. ఇవన్నీ కలిసిన తర్వాత మిశ్రమ బిందువు ఏర్పడింది. ఆ మిశ్రమ బిందువే జీవుని యొక్క అంతఃకరణ. ఇన్ని కలిసిన తర్వాత ఏర్పడినటువంటి అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్తం అనే అహంకారం అనే అంతఃకరణగా ఉన్న ఈ 4 రూపాలుగా వచ్చినటువంటి బ్రహ్మ ప్రకాశంగాను, చంద్రమండల ప్రకాశంగా, మాయలో ప్రతిఫలించిన రెండవ ప్రకాశంగా, అగ్నిమండల ప్రకాశంగా ఉన్నటువంటి అన్నీ కూడా ప్రకాశ రూపంలో ఉన్నటువంటివి కలిస్తే, ఇవి కలిసిన దాంట్లో ఒక మిశ్రమ బిందువు, ఆ మిశ్రమ బిందువే జీవుని యొక్క అంతఃకరణ. అంతఃకరణ ప్రతిబింబమే, అంతఃకరణకు మళ్ళా ప్రతిబింబం ఏర్పడింది. అంతఃకరణ అనే దానికి, అది భావించడానికి మళ్ళీ నేననేది అహంకారం అంతఃకరణ యొక్క ప్రతిబింబమే. అంతఃకరణ దేని ద్వారా భావిస్తోందో అది నేను అని పలుకుతోంది కాబట్టి, ఆ నేనని పలుకుతున్నటువంటి అంతఃకరణ ప్రతిబింబమే అహంకారం. అది వ్యవహార రూపంలోకి వచ్చేసరికి నేనని పలికేసరికి అహంకారం అయింది. అంతకుముందు భావ రూపంలో వ్యక్తం కాకుండా ఉంది ఆ అహంకారం కూడా. అంతకుముందు ఆ భావం కూడా లేనప్పుడు స్ఫురణ రూపంలో ఉంది. ఆ స్ఫురణ కూడా లేనప్పుడు, స్ఫురణ లేనప్పుడు ఇంక లేదు. స్ఫురణ లేనప్పుడు జీవుడు లేడు. ఆ స్ఫురణ ఎక్కడుంది ఇంకప్పుడు? సమిష్టిగా ఉన్నటువంటి మహదహంకారం ఏర్పడడానికి ముందు ఉన్నటువంటి దాంట్లో ఉంది, మహత్ అనే దాంట్లో. ఇక్కడ అంతఃకరణ ప్రతిబింబమే అహంకారం అయినప్పుడు అక్కడ అది సూర్యమండలము, అక్కడ అది సూర్యమండలంగా ఉంది. ఈ అహంకారమే జీవుడు, వీడే చిదాభాసుడు. ఈ అహంకారం అనేదే జీవుడు, ఈడే చిదాభాసుడు. చిదాభాసుడు అంటే చిత్తంలో ప్రకాశిస్తున్నవాడు, భాసుడు అంటే ప్రకాశం చెందేవాడు, చిద అంటే చిత్తం. మళ్ళీ ఈ అహం అహం అనేది మూలంలో ఎక్కడుంది? ఈ మూలంలో అహం అహం అనేది మూలంలో మళ్ళీ పోతే ఎక్కడుందంటే నాద రూపంలో ఉంది, ఆ శబ్దం అనే రూపంలో ఉంది. అదే బ్రహ్మస్వరూపం. ఆ నాదంగా ఓంకారంగా వ్యక్తమైన తర్వాత శబ్దం అంతకుముందు ప్రణవంగా అవ్యక్తంగా ఉండి మళ్ళీ శబ్ద రూపంలోకి వచ్చిందో, ఆ నాద రూపంలోనే దీనికి కూడా మూలం ఉంది, ఈ అహం అనే దానికి కూడా. ఆ బ్రహ్మస్వరూపం అంటే అదే, ఆ వ్యక్తమైనటువంటి ఈ అహం ఏదైతే వ్యక్తమైందో, నేనుగా పలుకుతుందో, దీనికి మూలం కూడా అక్కడే ఉంది, బ్రహ్మస్వరూపంగా ఉంది. ఆ బ్రహ్మస్వరూపం నువ్వేననే చెప్పడానికే ఈ కింద నుంచి మళ్ళా వెనక్కి ప్రయాణించి జీవుడుగా ఉన్నప్పుడు, అనేక జన్మలు ఎత్తినప్పుడు, వాటి సంస్కారాలతో తాదాత్మ్యం చెందినప్పుడు, వాటిని వదిలించుకుంటూ వెనక్కి వెళ్ళినప్పుడు, ఒక్కటొక్కటిగా చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ ఈ జీవుడికి వచ్చినటువంటి నేననే అహము, ఆ నేననే అహం అంతకుముందు ఎక్కడుంది అని చెప్పుకుంటూ అది బ్రహ్మస్వరూపంగా ఉంది. ఆ కలిగినటువంటి మొట్టమొదటి కలిగినటువంటి ఆ స్ఫురణ, అహం అనే స్ఫురణ బ్రహ్మస్వరూపంలోనే ఉంది. మాయాశక్తులు ఎప్పుడు వినియోగపడతాయి? ఆ మాయాశక్తులు అనేటువంటి ఎప్పుడు వినియోగపడినాయి? స్థూల ప్రపంచం వచ్చిన తర్వాత ఆ స్థూలం మీద వినియోగం అవుతాయి. మాయా ప్రపంచంగా వచ్చినటువంటివన్నీ, ఈ మాయా ప్రపంచంగా వచ్చిన మాయాశక్తులన్నీ కూడా ఎక్కడ వినియోగించబడుతున్నాయంటే, స్థూల ప్రపంచం వచ్చిన తర్వాతనే ఆ స్థూలం మీదే ఇవి వినియోగం అవుతాయి. ఆ మాయాశక్తులన్నీ స్థూలాన్ని తయారు చేయడానికి వినియోగపడతాయి. స్థూలాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఆ మాయాశక్తులు. స్థూలం యొక్క పరిణామానికి, అవి మళ్ళా పరిణామం చెందడానికి, స్థూలం మళ్ళా పరిణామం చెంది ఏకం అనేకంగాను, అనేకమైనటువంటి
కోటాను కోట్లగా విస్తృతం చెందడానికంతా, ఆ పరిణామం చెందడానికంతా వినియోగపడుతున్నాయి ఆ మాయాశక్తులన్నీ. స్థూలం యొక్క వికారానికి, పరివర్తనకి, వ్యవహారానికి వినియోగపడుతుంది. ఈ స్థూలం యొక్క పరిణామానికి, స్థూలం యొక్క వికారానికి, పరివర్తనకి, వ్యవహారానికి అన్నిటికీ కూడా, స్థూలం వికారం చెందడానికి, మళ్ళా పరివర్తన చెందడానికంటే ఒక దాంట్లో నుంచి ఇంకో రకమైనటువంటి పరివర్తన, మార్పు చెందడానికి, మళ్ళీ వ్యవహారానికి వినియోగపడుతుంది. ఒకవేళ స్థూలమే లేదు అనుకో, ఆ శక్తి బ్యాటరీలో ఉన్నటువంటిదిగా ఉంటుంది. అప్పుడు ఆ శక్తి ఏ విధంగా ఉంది? స్థూలమే లేదు అనంటే శక్తి ఎక్కడుంది? స్థూలం వినియోగించబడితేనేమో ఈ విధమైన పరిణామం చెంది ఇది వ్యవహారం చేస్తుంది. లేదనుకో, ఇది లేకుండా ఉంటే వ్యక్తం కాకుండా బ్యాటరీలో శక్తి నిల్వ ఉన్నట్లుగా, ఆ విధంగా ఉన్నటువంటిదిగా ఉంటుంది. బ్యాటరీలో ఉన్నట్లుగా. బ్యాటరీలో ఏమైపోతుంది? బ్యాటరీలో ఎప్పుడు కూడా ఈ కరెంటు వైర్లలో ఉండేదేమో నిరంతర ఉత్పత్తి జరుగుతుంటేనే ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి ఎప్పుడైతే ఆగిందో, ఎక్కడో శ్రీశైలంలో ఉత్పత్తి అయింది, అది కంటిన్యూ మన దాకా వస్తుంది. అక్కడే బ్రేక్ డౌన్ అయిందనుకో, మొత్తం క్షణంలోనే ఎక్కడో దూరంగా ఉండే శ్రీశైలం కాటి నుంచి మొత్తం ఈ రాయలసీమ అంతా కరెంటు పోతుంది. ఇది ఏమో ప్రవాహ శక్తి, అది కంటిన్యూగా ప్రవాహం ఉంటేనే ఆ ప్రవాహం ద్వారా వస్తున్నటువంటి శక్తి. కానీ బ్యాటరీ రూపంలో ఏం చేసింది? నిల్వ చేయబడినటువంటి శక్తి. బ్యాటరీలో ఉన్నదేమో నిల్వ చేయబడినటువంటి శక్తి అది. ఇదేమో మనం మామూలుగా వస్తున్నటువంటి నేరుగా వస్తున్న కరెంట్ ఏమో ప్రవాహ శక్తి. అక్కడ ప్రవాహం ఉంటే ఆ ప్రవాహము నిరంతరం ఉత్పత్తి చేస్తుంటే, ఆ ఉత్పత్తి చేస్తున్నటువంటిది విద్యుత్ తీగల్లో ప్రసారమై వస్తుంది. ఈ ప్రసారం అనేది నిరంతరం జరగాల్సిందే. క్షణం ఒక్క క్షణం ఆగినా కూడా ప్రసారం ఆగిపోతుంది, కరెంట్ ఆగిపోతుంది. బ్యాటరీలో ఏమైపోయింది? బ్యాటరీలో అంటే ప్రసారం జరగదు అక్కడ. వినియోగిస్తే తప్ప ప్రసారం జరగదు. వినియోగించకపోతే అట్లే ఉంటుంది. అట్లా ఏమైంది ఈ శక్తి? స్థూలం అనేది గనక లేకపోతే, స్థూలంలో గనక దాన్ని వినియోగించుకోకపోతే, స్థూలంలో సూక్ష్మ స్థితిలో ఉంది. ఆ సూక్ష్మ స్థితిలో ఉండేది వినియోగించకపోతే స్థూలం యొక్క పరిణామానికి ఉపయోగపడినాయి. ఒకవేళ స్థూలమే లేదనుకో, శక్తి ఎక్కడ ఉంది అంటే బ్యాటరీలో ఉన్నటువంటిదిగా విరమణ దశలో లోపల ఉంది. మళ్ళా ఎప్పుడో ఒకసారి ఉపయోగించుకుంటే వ్యక్తమవుతుంది. బ్యాటరీ అనే దాంట్లో నిల్వ చేయబడింది. నిల్వ చేయబడిన దాంట్లోకి పోయి ఓ 2 వైర్లు పెట్టారు. బల్బుకు సంబంధించినవో లేకపోతే ఇంకో దానికి సంబంధించినవో పెట్టి, దాని శక్తి ఎంత మేరకు ఉందో అంత మేరకే అది పనిచేస్తుంది. పెట్టారు. పెడితే ఏమైందంటే వినియోగంలోకి వచ్చింది మళ్ళీ బ్యాటరీలో ఉన్నటువంటిది. అప్పుడు నువ్వు స్థూలం లేకపోతే నీ స్థూలంలో ఏమైంది? నీ స్థూలంలో ఉండే శక్తి అంతా ఏదైతే సూక్ష్మంలో ఉందో దాంట్లోకి పోయి బ్యాటరీలో ఉన్నటువంటిదిగా ఉంది. బ్యాటరీలో ఉన్నట్టుగా ఉంటుంది అంటే క్రియలోకి వస్తే ఏమైతుంది అంటే ప్రకాశ రూపంలో, శబ్ద స్పర్శ రూప రసగంధ రూపంలో, కర్మ రూపంలో, కర్మ చేసే రూపంలో, కర్తృత్వ రూపంలో, భోక్తృత్వ రూపంలోకి ఉంటుంది. ఇప్పుడు బ్యాటరీలో ఉండేటువంటి శక్తి వినియోగించకుండా ఉంటే అందులో శక్తి ఉండేది కనపడట్లేదు. అందులో శక్తి అది పనిచేస్తుంది అనుకోవట్లేదు. ఊరికే ఉంది. ఎప్పుడైతే నువ్వు వైర్ తగిలిచ్చావో, వెలుతురుగా కావాలంటే వెలుతురుగా వచ్చింది. శబ్దంగా కావాలంటే ఓ మైక్ సెట్ కనబడితే శబ్దంగా వచ్చింది. ఓ ఫ్యాన్‌కు తగిలిస్తే ఏమిటికైనా ప్రవాహం చెంది అందులో నుంచి స్పర్శ రూపంలో గాలి వచ్చింది. ఇట్లా అనేక రకమైనటువంటి పనులు చేయడానికి క్రియారూపంలోకి వచ్చిన తర్వాత వచ్చింది. క్రియలోకి వచ్చినందువల్లనే ప్రకాశ రూపంలోను, శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో, కర్మ రూపంలో, కర్మ చేసే రూపంలో, కర్తృత్వ రూపం అన్నిట్లోకి వచ్చింది. క్రియ రూపంలోకి వచ్చేసరికి బ్యాటరీలో ఉన్నటువంటి ఊరికే ఉన్నటువంటి స్టోర్ చేయబడినటువంటి శక్తి అది. కరెంటుగా వచ్చేదేమో ప్రవాహ శక్తి. అట్లా స్టోర్ చేయబడినటువంటి శక్తిలో ఏ విధంగా ఉందో అది క్రియలోకి గనక రాకపోతే
ఆ క్రియలోకి రాకపోతే అది ఒక బ్యాటరీలో పెట్టినటువంటిది ఉంది ఊరికే. బ్రహ్మాండంలో ఉంది అది. బ్రహ్మాండంలోది క్రియలోకి వచ్చేసరికే పిండాండాలకొచ్చి ఆ పిండాండమందు వ్యవహారం చేసి వ్యవహారంగాను, పరిణామంగాను, పరివర్తనగాను, వికారాలుగాను ఇన్ని రకాలైనటువంటివన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ వాటికి హేతువైనటువంటి శక్తిగా మారింది. బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రకాశంగా ఉన్నటువంటిది అణగి ఉంది. బ్యాటరీలో కదా స్థూలంలోకి రాకుండా, వ్యవహారంలోకి రాకుండా ఉన్నప్పుడు ఊరికే స్టోర్ అయ్యి ఉంది. ఎప్పుడైతే క్రియలోకి వచ్చిందో, వినియోగంలోకి వచ్చిందో, క్రియలోకి వస్తానే ఏమైందంటే అనేక రకాలైనటువంటి ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలైనటువంటి తన్మాత్రల స్థితిలోకి ఏ విధంగా అన్ని రకాలుగాను ఆ బ్యాటరీలో ఉండే స్టోర్ చేసిన శక్తి వచ్చినట్టే ఏమిట్లో ఉపయోగిస్తే దాంట్లోకి బల్బ్ పెడితే బల్బుకు, ప్రకాశానికి, ఏది ఫ్యాన్ పెడితే గాలికి, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అన్నిటికీటికి అది వచ్చింది. అట్లే వచ్చినప్పుడు జీవునిలోకి కూడా బ్రహ్మాండంలో స్టోర్ చేయబడినటువంటి శక్తిగా ఉన్నటువంటిది అది దానికి కారణమై ఎప్పుడైతే పిండాండంలోకి క్రియారూపంలోకి వచ్చేసరికే పిండాండంలోకి వచ్చి ఆ పిండాండంలో వ్యవహారంగాను, పరిణామంగాను, పరివర్తనగాను, వికారాలు చెందే విధంగా అనేక రకాలుగా ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ హేతువైనటువంటి శక్తి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రహ్మము అనే దాంట్లో నుంచినే, బ్రహ్మాండంలోంచినే వచ్చింది. బ్రహ్మ వద్ద ఉన్న చైతన్యమే అధిష్టాది దేవతల యొక్క శక్తిగా రూపాంతరం చెందింది. ఆ బ్రహ్మ దగ్గర ఉండే చైతన్యమే మళ్ళా అధిష్టాన దేవతల యొక్క చైతన్యంగా, శక్తిగా రూపాంతరం చెందింది. ఆ శక్తి యొక్క ప్రేరణంతోనే ఆ శక్తులు ఏవైతే అన్ని అధిష్టాన దేవతలుగా శరీరంలో కూడా ఒక్కో దానికి అన్ని అధిష్టాన దేవతలుగా రూపాంతరం చెంది ఆ శక్తితోని యొక్క ప్రేరణతోనే ఈ పిండాండములనేటివి ఏర్పడి వాటిలోని జీవ జగత్తులన్నిటినీ దానిలతో స్పందించి వ్యవహరిస్తున్నాయి. ఆ శక్తి ఏదైతే వచ్చిందో ఆ శక్తే ఆ పిండాండంలోకి వచ్చి శక్తిగా రూపాంతరం చెంది అధిష్టాన దేవతలుగా ఏర్పడి ఆ వాటి యొక్క ప్రేరణతోనే మళ్ళీ వాటి యొక్క జీవ జగత్తులన్నిటి పట్ల స్పందించి దాంట్లో స్పందించి వ్యవహారం చేస్తున్నాయి. ఈ మూడంచెలు గనక గమనిస్తే ఈ మూడంచెలు ఇవి గమనిస్తే పిండాండమందు అధిభౌతిక క్రియారూపంలో ఉన్నది. బ్రహ్మాండములో అధిదైవిక, ఆదిభౌతిక, ఆదిదైవిక. ఆదిభౌతిక క్రియారూపంలో పిండాండమందు ఉంటే, క్రియారూపంలో ఉంటే బ్రహ్మాండంలో ఆదిదైవిక ప్రేరణాశక్తి రూపంలో ఉంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఒకే ఒక్క అంతర్యామి చైతన్యం ఉంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఒకే ఒక్క అంతర్యామి చైతన్యం ఉంది. బ్రహ్మాండంలోనేమో అది ఆదిదైవిక ప్రేరణ శక్తిగా ఉంది. పిండాండంలోనేమో క్రియారూపంలో ఉంది. ఈ 2 స్థాయిల కంటే వెనక్కిపోతే ఈ 2 స్థాయిలు కాకుండా ఆధ్యాత్మికంగా చూస్తే ఒకే ఒక అంతర్యామి అంతటా నిండి ఉండి అంతటా విస్తరించి ఉన్నటువంటి చైతన్యంగా ఉంది. ఈ యావత్తు ఇదే పద్ధతిలో ఉన్నదనే భావంతో మనము ఆది భౌతికం నుండి ఆది దైవిక స్థాయికి, అక్కడి నుంచి అంతర్యామి అయినటువంటి చైతన్యానుభవానికి ప్రయాణం చేయవలసి ఉంది. ఈ క్రియారూపంలో పిండాండంగా వచ్చినటువంటి దాంట్లో ఏదైతే ప్రేరణ పొంది ఈ విధంగా పిండాండమందు భౌతిక క్రియారూపంలోకి వచ్చిందో అది గనక ఆ చైతన్యాన్ని మనం వెనక్కి భావిస్తూ పోతే ఏమైందంటే ఈ యావత్తు జరుగుతున్నటువంటిదంతా కూడా ఈ పద్ధతిలో భావంతో గనక మనం పోతే ముందు ఈ క్రియారూపంలోకి వచ్చినటువంటి శరీరం అనే భౌతికము అనే దాంట్లో నుంచి ఆది భౌతికం అనే దాంట్లో నుంచి ఆది దైవికము అనే దాంట్లోకి అక్కడి నుంచి మళ్ళా
అంతర్యామి చైతన్యం అంటే ఒక్క చైతన్యమే సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యంలో ఉంది. ఎప్పుడైతే వినియోగించడం ప్రారంభించిందో క్రియారూపంలోకి వచ్చిన తర్వాత ఇట్లా 3 రకాలుగా వచ్చినటువంటి అది దైవిక స్థాయిగా వచ్చి దానికి అధిష్టాన చేతనంగా అధిష్టాన దేవతలుగా ఉండి నడిపించేకి వివిధ రకాలైనటువంటి శరీరాకృతిలో ధరించిన తర్వాత కూడా వాటిలో ఉండి నడిపించడానికి కారణమవుతున్నటువంటి దైవిక స్థాయికి ఉంది. వెనక్కి పోతే మనము అంతర్యామి స్థితిలో అంతర్యామి చైతన్య అనుభవము ఏదైతే ఉందో ఆ దానికి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంతటా నిండి ఉన్నటువంటి అంతర్యామి చైతన్యము ఆ చైతన్య స్థితికి పిండాండ చైతన్యం నుంచి ఆది భౌతికం నుంచి ఆది దైవికానికి ఆది దైవికం నుంచి అంతర్యామి చైతన్యానికి మనం ప్రయాణం చేయాల్సి ఉంది అని చెప్తున్నారు. ఇంకా బిందుత్రయం అనేది ఇంకొక పాఠాంతరం ఇంకొక పాఠ్యాంశం కాబట్టి దాన్ని రేపు ప్రారంభించుకుందాం. సమయం ముగిసింది. ఇంకా మంగళం చెప్పండి అబ్బా. అదే ఇంకా పంచభూతోత్పత్తి మహత్తత్వ స్వరూపము ఇదంతా వస్తుంది దాంట్లో. అహంకార స్వరూపము పంచదశ ఆవిర్భావము అదంతా బిందుత్రయంలోనే వస్తుంది. ఎవరు ప్రార్థన చేసింది? బాలకృష్ణ. జై సద్గురు ప్రభు మహారాజ్ కీ జై. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం శుభ మంగళం. శ్రీకరంబై నట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగారికి బానునకును ఏకముగ వెలిగేటి యాజ్ఞవల్కి మరియు జోకతో రాజర్షి గణపతికి. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం శుభ మంగళం. శుద్ధతజ్ఞుడౌ సుఖయోగినికి నిత్య సద్ధర్మ మార్గుడౌ సాందీపనుకును సిద్ధముగ పూర్ణుడౌ శ్రీకృష్ణమూర్తికి నిమధ్యగతో అర్జున ఉద్ధవులకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం శుభ మంగళం. శ్రీమించి వెలిగేటి శ్రీధరా స్వామికి శివరామ దీక్షితులకు కామితార్థమనిత్య గణహప్ప బ్రహ్మకు వేమారు శ్రీ సీతారాములకును. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం శుభ మంగళం. పరిపూర్ణ బోధను ప్రకట పరిచయనట్టి వరభాయవత కృష్ణ గురునికి పొడు నిరతంబు పరతత్వమెర్గించు పిల్కాన వరలక్ష్మణ ప్రభు చరణములకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం శుభ మంగళం. గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును కరుణతో బోధించి కడ తీర్చునటువంటి పర వెంకటేశ్వర గురునికి పడు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం శుభ మంగళం. భూమాచలం బాని భువిలోన బోధించి పామరత్వము జిమ్మ ప్రేమనేలే కామితార్థమనిత్య కడ తీర్చునటువంటి వేమారు నిత్య శుభ మంగళం మంగళం శుభ మంగళం. ఎల్ల కాలములందు ఎడతగిన బ్రహ్మము తెల్లముగ శిష్యులకు తేటపరచి ఎల్లమో రెండెల్ల కల్ల ఎరుపల మాన్ప పల్ల పోతుల పుల్లయార్యులకును. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం శుభ మంగళం. ఎరికేమి లేనట్టి పరిపూర్ణ బ్రహ్మను నిరతము భక్తులకు బోధ చేసి ఎరుకమూల భ్రాంతి వేగమే విడిపించు సీతానందాయ సద్గురునికి పొడు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం శుభ మంగళం. నామరూపము లేని అచల పరిపూర్ణమును నిరతము భక్తులకు బోధపరచి
నామరూపజంత ఎరక భ్రాంతి నిబాబు శాంతానంద తిమ్మరాయప్పార్య సద్గురునికి పడు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం అవాస్తువ మంగళం నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములన్నీ ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మను జోకతో తెల్పి గురు పీఠమునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం అవాస్తువ మంగళం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం స్వామి పూర్ణానంద పుల్లయ్యార్యులకి మంగళం సద్గురు చరణం భవభయహరణం భవభయహరణం సద్గురు చరణం జై సద్గురు చరణారవిందార్పణమస్తు జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై జై బల శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై జై బల శ్రీ అరుకతీతానంద ఎరుకలయ్యార్య సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై జై బల శ్రీ నిర్మలాంబ సీతమాంబ సమేత శ్రీ